తెలంగాణలో బగ్గా ఫేమస్ అయిన లీడర్ ఎవరు? మల్లారెడ్డి. యూట్యూబ్ లో ట్రెండింగ్ ఎవరు? మల్లారెడ్డి. పర్సోళ్లతో పోటీ పడే టాలెంట్ ఎవరికి ఉంది? మల్లారెడ్డి. 60లో కూడా 20 లెక్క జోష్ చూపించేది ఎవరు? మల్లారెడ్డి. పాలమ్మి పూలమ్మి బోర్వెల్స్ పెట్టి చిట్ ఫండ్ నడిపి ఎంపీ అయి ఎమ్మెల్యే అయి మంత్రి అయింది ఎవరు? మల్లారెడ్డి. రాష్ట్రంలో ఎక్కువ కాలేజీలు ఎవరికి ఉన్నాయి? మల్లారెడ్డి. గీసొంటి డైలాగులు పాతాయి. కొత్తదేందంటే ఈ నడుమ ఎక్కువ పంచాయతీలైన కాలేజీలు ఎవరి? మల్లారెడ్డి. మల్లారెడ్డి కాలేజీలో మంటలే పుట్టినాయి. ఆఖరికి బెంచీలు కుర్చీలు ఇరగొట్టి ఆగమాగం చేసిండ్రు పోరలు. మైసమ్మ గూడకాడున్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో 25 మందిని ఫెయిల్ చేసిండ్రట పై చదువులకు పోకుండా. ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి క్వశ్చన్ పేపర్లు కూడా ఇల్లే దిద్దుతారు. సౌలతులు మంచిగా లేవన్నందుకు కక్ష కట్టిండ్రు అనేది మనోళ్ళ మాట. హాస్టల్లో చూస్తే పురుగులు వస్తున్నాయి ఏందని ఫుడ్లో అమ్మాయిలు అడిగితే అమ్మాయిలు టార్గెట్ చేస్తున్నారు, ఫెయిల్ చేస్తున్నారు. ఎక్కువ మంది పిహెచ్డీ చేసిన స్కాలర్స్ అనేది మా దాంట్లో లేరు. ఎంఎస్సీ వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ మీరు చదవలేకపోతే ఇంటికి వెళ్ళిపోండి, మీకు అవసరం చదువులు, మీరు ఇంటికి వెళ్ళి పని చేసుకోండి, మీకు అవసరం చదువులు అనుకుంటా మల్లారెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు ఇదే మాట్లాడుతున్నారు. ముచ్చట తెలిసి కాంగ్రెస్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు సార్ వచ్చిండు కాలేజీ కాడికి. అంతా జూటా కొందరు రాజకీయం చేస్తున్నారని గర్వమైంది మల్లారెడ్డి సార్ కోడలు యూనివర్సిటీ పెద్ద మేడం. 5 times వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అప్పుడు వాళ్ళకి డీటైన్ చేయాల్సి వచ్చింది. ఒక పెద్ద ఎత్తున రౌడిజం చేస్తూ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. దీనికన్నా ముందు ఎప్పుడు ఇట్లాంటి రౌడిజం మన దాంట్లో జరగలేదు. మరి లెవెల్ చెప్పింది నియమో గానీ 3 రోజుల కోళ్ళొల్లి అవుతుంది సారోళ్ళ కాలేజీలా. పార్కు జాగల రోడ్ వేసిండ్రని రోడ్ దోవేసిండ్రు, చెరువు శిఖంలో కాలేజీలు కట్టిండని తేలితే కూలగొట్టిండ్రు, ఇప్పుడు ఫెయిల్ చేసిండ్రని గీలొల్లి. పాపం పార్టీ పవర్ పోయినాక మాజీ మంత్రి అయినాక మల్లన్నకు దీనా 10th పరీక్ష రాసినట్టే ఉంది పో.